మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొని పోవచ్చుండగా పరిశుద్ధాత్మను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుని ప్రార్థించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథాలని మార్కు సువార్త 6వ అధ్యాయంకి మనం తిప్పినట్లయితే మొదటి వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. ఇక్కడ మార్కు గారు చూసినట్లయితే యేసుప్రభు గురించి మాట్లాడుతున్నారండి. అంటున్నారు ఇక్కడ, ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా. యేసుప్రభు యొక్క స్వదేశం ఏంటి, మాకు వివరణ ఇవ్వగలరా కొంచెం? ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో జన్మించారు, అది మనకు బాగా తెలుసు. కానీ ఆయన పెరిగింది నజరేతులో. సో మనం పోయినసారి కలుసుకున్నప్పుడు మనం మార్కు సువార్త 5వ అధ్యాయం చూసాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ గెరెసెను ప్రాంతంలో ఒక దయ్యం పట్టిన వ్యక్తిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కగా ఆ దుష్ట శక్తుల యొక్క పీడింపు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడుదల చేయటము. ఆ వ్యక్తి ఇప్పుడు నార్మల్ అయ్యి ఇక యేసయ్య గురించి అనేకులకు సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తాం. అటు తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కపెర్నహూము ఆ ప్రాంతంలోనే ఒక సమాజ మందిరం యొక్క అధికారి యాయిరు కుమార్తెను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన ఆ 12 సంవత్సరాల కుమార్తెను లేవనెత్తటం కూడా మనం చూసాము. ఆ టైంలోనే మనం ఒక శాండ్విచ్ స్టోరీ అనుకున్నాము. ఆమెను అంటే స్వస్థపరచడానికి వెళుచున్న టైంలో 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆ స్త్రీ, రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ స్వస్థపరచడం కూడా మనం చూసాము, ఆ శాండ్విచ్ స్టోరీస్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గలిలయ ప్రాంతము, ఆ కపెర్నహూము ఆ ప్రాంతము నుండి క్రిందికి భాగానికి అంటే ఇప్పుడు నజరేతునకు వచ్చారనమాట అండి. ఆయన పెరిగిన నజరేతునకు వచ్చారు. అందుకే మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన అక్కడ నుండి కపెర్నహూము ఆ ప్రాంతము నుండి స్వదేశమునకు అంటే ఆయన పెరిగిన నజరేతునకు వచ్చారు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పెరిగిన నజరేతునకు రావడము ఇది ఫస్ట్ టైం కాదు. ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత ఇంతకుముందు ఒకసారి ఆయన నజరేతునకు వచ్చారు. ఇది లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో లూకా దీని గురించి వివరిస్తూ ఉన్నాడు. ఒక విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నజరేతులో యెషయా గురించి చదవడము, ఆ యెషయా గురించి చదివి ఇవి నెరవేర్పు రోజున జరుగుతుందని తను తాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పడము, ఆ రోజున వారందరూ కోప్పడిపోవడము, ఆయన చంపేయడానికి ప్రయత్నించడము మనం చూసాము. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన స్వార్థ పరిచర్యలో మొదటిసారి నజరేతులో ఆయన తిరస్కరించారే, రిజెక్ట్ చేశారే, ఆ సంఘటన తర్వాత ఇంచుమించు 1 సంవత్సరం అయిన తర్వాత మరలా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నజరేతునకు వచ్చారు. ఈసారి రెస్పాన్స్ ఏమన్నా మారిందా లేక రెస్పాన్స్ సేమ్గా ఉందా మనం చూద్దాం ప్రియులరా. నజరేతులోకి ఆయన వచ్చినప్పుడు ఆ ప్రజలు ఏమంటున్నారో ఒకసారి చూద్దామండి. 3వ వచనం చదువుతారా? మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం మీ పరిశుద్ధ గ్రంథాల్లో చూడమని కోరుచున్నాం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరిమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. గమనిస్తున్నారా ప్రియులరా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆయన పెరిగిన నజరేతులోని వారు అభ్యంతరపడుతున్నారు. ఏంటి
మన మధ్యలో పెరిగిన వాడు ఏంటి ఎంత పెద్ద బోధకుడు అయిపోయాడా, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారా? ఇంకా చూద్దామండి. 4-5 వచనాలు కూడా మీరు చదవమని కోరుచున్నాను. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అవునండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్ని చోట్ల గొప్ప అద్భుత కార్యాలు, రోగులను స్వస్థపరుస్తున్నారు, చనిపోయిన వారిని లేవనెత్తుతున్నారు, దెయ్యముల చేత పీడింపబడుచున్న వారిని విడుదల చేస్తున్నారు. కానీ నజరేతులో కొన్ని అద్భుత కార్యాలే, ఎక్కువ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు చులకనగా చూశారు. ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. ఎందుకంటే ఆయన గురించి వారికి బాగా తెలుసు. అవునండి, ప్రవక్త తన దేశములోను తన బంధువులతోనూ తన ఇంటివారిలోనూ తప్ప ప్రతి చోట ఆయనకు ఘనత వస్తుంది. ఆయన ఊర్లోనే ఘనహీనుడు. యాక్చువల్గా పీపుల్ హూ నో అస్ బెస్ట్, మన గురించి బాగా తెలిసిన వారు మనకి సహాయం చేస్తారని, మనతో పాటు నిలబడతారని, మనకి సపోర్ట్ చేస్తారని మనం ఎప్పుడు ఈ మానవ హృదయము ఆశపడుతుంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ మన ఇంటి వారే మన గురించి అభ్యంతరపడితే, మన గురించి సిగ్గుపడితే, మన గురించి కొంచెం చెడ్డగా మాట్లాడితే ఈ మానవ హృదయము భరించలేదు. అవును ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇది ఎక్స్పీరియన్స్ అవటము మనం చూస్తూ ఉన్నాం. మార్క్ రాస్తూ ఉన్నాడు, నీ జీవితంలో నీవు అలాంటి తిరస్కారము నీవు అనుభవిస్తున్నావా? బాధపడుతున్నావా? అయ్యో, నా గురించి అంతా తెలిసిన వీరు నా గురించి అలాగెందుకు మాట్లాడారని నువ్వు ఆధారపడుచున్నావా? ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ పరిస్థితి బాగా తెలుసు. పీపుల్ హూ న్యూ హిమ్ బెస్ట్, ఆయన పెరుగుచున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఎలా ఉందో వారికి తెలుసు. ఆయన చక్కగా గ్రోయింగ్, ఆ ఫార్మాటివ్ ఇయర్స్, ఆ డెవలపింగ్ ఇయర్స్ వారు చూస్తూ ఉన్నారు. యేసయ్య యొక్క జీవితం చాలా ప్రత్యేకంగా ఉంది. అయినా సరే ఇప్పుడు చాలా చీప్గా మాట్లాడుతున్నారు. ఈయన వడ్లవాడు కాడా, ఏంటి గొప్ప బోధకుడైపోయాడు అనుకుంటున్నాడా? అవును ప్రియులరా, అలాంటి రిజెక్షన్ ఒకవేళ రైట్ నౌ మీరు అనుభవిస్తూ ఉన్నట్లయితే, అందరూ ప్రతి చోట మీరు పనిచేస్తున్న మీ ఆఫీసులో అందరూ గౌరవిస్తున్నారు, కానీ మీరు ఇంటికి వస్తే ఆ గౌరవం లేకపోతే, మీ స్వగ్రామానికి వస్తే అలాంటి గౌరవం లేకపోతే చాలా దుఃఖం అనిపిస్తుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ అద్భుత కార్యాలు చేయటం మానలేదు. ఎవరైతే విశ్వసించారో వారి కొరకు నజరేతులో కూడా అద్భుత కార్యాలు చేశారని మనకు అర్థమవుతుంది. వారి తిరస్కారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆపలేకపోయింది. హీ కెప్ట్ షోయింగ్ లవ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నజరేతులోని వారి పట్ల కూడా ఆయన ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. ఇంతకుముందు మనం చూసాం మార్కు సువార్త 3వ అధ్యాయంలో వారు ఏమంటున్నారండి? మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనంలో మన యేసయ్య కుటుంబ సభ్యులు మార్కు సువార్త 3:21లో ఏమన్నారు? ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి. చూసారా, మతి చెలించింది, మతి పోయింది అని యేసయ్యనే అంటున్నారు. ఒకవేళ ఇలాంటి మాటలు మీరు వినవలసి వస్తుంటే అధైర్యపడద్దు, దుఃఖపడద్దు, వారిని మనం ద్వేషించకూడదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు హీ కెప్ట్ ఆన్ లవింగ్ దెమ్, వారిని ప్రేమిస్తూనే ఉన్నారు. నజరేతు వారిని ఆయన ద్వేషించలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఇలాగ మతి చెల్లించిందంటే
ఆయన వారిని ద్వేషించలేదు. అందుకు రిజల్ట్ ఏంటో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? అవర్ లార్డ్ కెప్ట్ ఆన్ లవింగ్ దెమ్. సిలువ మీద ప్రార్థించారే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ప్రార్థించిన మన యేసయ్య నజరేతు వారిని కూడా ప్రేమిస్తూనే ఉన్నవారు. ఆయన సహోదరులు అంటే యేసయ్య కంటే కొంచెం పెద్దవారు ఉన్నారు కుటుంబంలో, వారి పేర్లు కూడా మనం చదివాము. ఏం జరిగిందో ఒకసారి, ఎలాంటి మార్పు వచ్చిందో. యేసయ్య యొక్క ప్రేమ మన జీవితాలను మార్చగలదు, మన పరిస్థితులను మార్చగలదు. ఒకప్పుడు మనం యేసయ్య గురించి తప్పుడు అభిప్రాయము కలిగి ఉండొచ్చు, కానీ ఆయన ప్రేమ మన అభిప్రాయాలను మార్చగలదు, మన జీవితాలను మార్చగలదు. ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనానికి ఒకసారి వెళ్ళి చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనము. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం అయిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత, ఆయన పునరుద్ధానం అయిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద జీవించారు. శిష్యులకు అనేకులకు కనపడ్డారు, మాట్లాడారు. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ శిష్యులు మేడగదిలో 10 రోజులు కూడుకున్నారు. ఆ 10 రోజులు ఆ మేడగదిలో వారు ఏక మనసుతో ప్రార్థిస్తున్న ఆ పరిస్థితి గురించి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనంలో దీనిని రాసిన లూకా మనకి ఒక వివరణ, ఒక డీటెయిల్ మనకు రాస్తున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం చూడవలసిందిగా కోరుచున్నాను. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండే. హల్లెలూయా. వారి మనసు మారింది. ఆయన సహోదరులు అన్నారు, మతి చెలించిందని అన్నారే, తర్వాత ఏక మనసుతో శిష్యులతో కలిసి వి ప్రైజ్ గాడ్. అవును ప్రియులరా, మనల్ని అపార్థం చేసుకున్న వారిని, మన మీద వెంటనే ఏదో మన హృదయాన్ని గాయపరిచే మాటలు అన్నవారి మీద మనము ద్వేషం పెట్టుకోకూడదు. యేసయ్య వలె ఇట్స్ ట్రూ, కొన్నిసార్లు జరుగుతుంది. అలాంటి మాటలు మన పరిచర్యను ఆపకూడదు. మనం చేసే మంచిని ఆపు చేయకూడదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి చోట సువార్త చక్కగా నడుస్తుంది. నజరేతులో అంత సరిగ్గా నడవలేకపోయినా సరే యేసయ్య నజరేతు వారిని ప్రేమించారు. అలాగని ఆయన దుఃఖపడిపోయి ఇంకా విడిచిపెట్టేసేయాలని మానకుండా మన ప్రభు ఏం చేశారో తెలుసండి? హీ వెంట్ ఆన్ ఏ వైడర్ మినిస్ట్రీ. వి ప్రైజ్ గాడ్. నజరేతులో నాకు తిరస్కారం వచ్చింది, అవమానం కలిగిందని ఆయన ఏదో ఒక శెలలోకి వెళ్ళిపోవటం కానీ, నిరుత్సాహపడిపోయి మానేయటం కానీ కాకుండా హీ వెంట్ ఆన్ వైడర్ మినిస్ట్రీ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారో ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూద్దామండి. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఈ స్టోరీ మనకు కనపడుతుంది. 6వ అధ్యాయము 6వ వచనానికి వెళ్దాం. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆమేన్. ఇంకా వైడర్ మినిస్ట్రీ. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి. అవునండి, ఇంకా వైడర్ మినిస్ట్రీ ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు వేరువేరు ప్రాంతాలకి, ఇప్పుడు ఆయన శిష్యులను ఇద్దరిద్దరుగా చేసి ఆయన వేరువేరు ప్రాంతాలకి పంపించేశారు. అవునండి, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ మినిస్ట్రీ 2 by 2. వారు ఎక్కడికి వెళ్ళాలి? గృహాలు దర్శించాలి. అవునండి, గృహాలు దర్శించాలి. వారు వెళుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన కొన్ని హెచ్చరికలు, డీటెయిల్స్ మనం చూస్తున్నాము. 8వ వచనము. ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించారు. అంటే ఐడియా ఏంటంటే సింపుల్ ప్రిపరేషన్. చాలా చాలా ప్రాముఖ్యమైన పని మీద మీరు వెళ్తున్నారు. దేవుని యొక్క సహాయం మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి
మీరు ఈ ప్రిపరేషన్ ఏదో బిజినెస్ ట్రిప్లో వెళ్తున్నట్లు అన్నీ రెడీ చేసేసుకుని అందులో అసలైన పని మర్చిపోయే అవకాశము ఉన్నది. మీరు పెద్ద పని మీద వెళ్తున్నారు కాబట్టి మీరు గృహాలకి వెళ్ళాలి, ఇద్దరిద్దరుగా వెళ్ళండి. అప్పుడు మరి మీ అవసరాలు ఎలాగా, మీ భోజనం ఎలాగా, మీ వసతి ఎలాగా? 11వ వచనం. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడే. అంతే. మీరు వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని స్వీకరిస్తారో, ఎవరైతే మిమ్మల్ని అంగీకరిస్తారో వారు మీ అవసరాలు తీరుస్తారు. వారి దగ్గర మీరు ఉండండి. దిస్ ఇస్ హౌ మినిస్ట్రీ. గమనిస్తున్నారా ప్రియులరా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఫోకస్ 12వ వచనము. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు. అదండి, వారు వెళ్ళాలి, మారు మనసు గురించి బోధించాలి. ఇంకేం చేశారండి? అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచునుండిరి. ఓ గ్రేట్ మినిస్ట్రీ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏ వైడర్ మినిస్ట్రీ. అవునండి. ఆయన నజరేతులో ఆ తిరస్కారం వచ్చిందని ఆయన విడిచిపెట్టకుండా గొప్ప మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు. అవును ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ఇట్లాంటి ఎదురు దెబ్బలు అది మాత్రమే కాదు. ఇంకొక విషయము మార్కు సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చాలా పర్సనల్గా, మానసికంగా కృంగదీసిన మరొక విషయము మార్కు రాస్తున్నారు. అదేంటో మనకు ఐడియా ఉందండి? అవునండి, ఖచ్చితంగా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాన్ గారి యొక్క మరణం మనకి ఇక్కడ కనిపిస్తుందండి. అసలు హేరోదు రాజు గారు బాప్తిస్మిచ్చు యోహాన్ని ఎందుకని ఆయన మరణం విధించి ఉంటారో మనకు కొంచెం వివరణ ఏమైనా? అవునండి, ఈ పరిచర్య అంతా జరుగుతుంటే ఆ గలిలయ ప్రాంతంలో ఉంటున్న హేరోదు, ఆయన్ని హేరోదు రాజు అంటున్నాం కానీ ఒక ఇండిపెండెంట్ రాజు కాదు ఈయన. ఏదో కర్టసీగా ఆ టైటిల్ రోమీలు ఎలా చేశారు. ఆ గలిలయ ప్రాంతానికి హేరోదు ఒక నాయకుడిగా ఉన్నాడు, ఒక టెట్రార్క్ అని పిలిచేవారు. ఆయన పిలాతు కిందే ఉంటాడు, అంటే రోమీలు క్రిందే. రాజు అనే టైటిల్ని ఏదో మర్యాదతో వారు ఎలా చేశారు అంతే. కానీ హేరోదు రాజు కాదు, ఎందుకంటే ఇదంతా రోమీల క్రింద ఉన్నది. రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న కైసరు టిబెరియస్ సీజర్ ఆ టైంలో పరిపాలన చేస్తున్నాడు. సో హేరోదు రాజు అని గౌరవంగా అంటున్నారు. ఈ హేరోదు ఏంటంటే ఒక యూదుడిగా ఉన్నాడు, కానీ ఏం చేశాడు? దేవుని వాక్యం ఎరిగి, దేవుని యొక్క పద్ధతులు ఎరిగి తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడు. ఆయన భార్యను విడాకులు ఇచ్చేసి సహోదరుని భార్యను తెచ్చిపెట్టుకున్నాడు. ఆమె పేరు హెరోదియా. ఆ విషయాన్ని బాప్టిస్మిచ్ యోహాను ఖండించాడు. అవునండి, బాప్టిస్మిచ్ యోహాను ఎప్పుడు పాపాన్ని డైరెక్ట్గా చెప్పేస్తాడు. అది పెద్దవారేంటి, చిన్నవారేంటి. అందుకు హేరోదు బాప్టిస్మిచ్ యోహాను యొక్క మాటలను నమ్మాడు. కొంచెం ఆయన హృదయం కరుగుతుంది. కానీ హెరోదియా ఆ మాత్రం కక్ష పెట్టేసుకుంది. ఒకసారి చూద్దామండి, 17వ వచనం చదువుతారా? మార్కు 6:17. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకునినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. ఆమె నిమిత్తము, హెరోదియా నిమిత్తం అంటే కక్ష పెట్టేసుకుంది. హేరోదును ప్రతిరోజు పీడించేసి ఉంటుంది. అందుకే హేరోదు ఆయన్ని జైల్లో, చెరసాల్లో వేయించాడు. అంతటితోటే కాదు, ఆమె అక్కడితో ఆగిపోలేదు. ఒక స్కెచ్ గీసింది. ఎలాగంటే హేరోదు పుట్టినరోజు వస్తుంది, ఆ పుట్టినరోజుకి ఒక ప్లాన్ వేసింది. హేరోదు కుమార్తె అయిన సలోమిని
అంటే చాలా అందగత్తే డ్యాన్స్ అయిపించింది. ఆ పార్టీకి అందరినీ పిలిపించింది. గొప్ప వ్యక్తులు వచ్చారు. అందరూ కూర్చుని చక్కగా భోజనం చేస్తున్న, విందు చేస్తున్న టైంలో నాట్యం ఆడించింది. హేరోదు ఇక చాలా సంతోషపడిపోయాడు, ఇంత చక్కగా ఈ బర్త్డే ప్రోగ్రాం. అప్పుడు ఈ హేరోదు ఆ తాగిన పరిస్థితుల్లో ఏం చేశాడో ఒకసారి చూద్దామండి. 22వ వచనానికి వెళ్దాం. అప్పుడు హెరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హెరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక రాజు, నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. అవును, కంటిన్యూ అండి. మరియు నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకునేను. గమనిస్తున్నారా, ఇదంతా ఒక స్కెచ్ గీసింది. అవునండి, ఆమె ప్లాన్ చేసిన ప్రకారంగానే జరుగుతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందో చూద్దామండి. ఆ కుమార్తె సలోమి గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిజమిచ్చి యోహాను తల అడుగుమనెను. ఆ తలను ఏం చేసుకుంటుంది? కానీ బాప్టిజమిచ్చి యోహాను యొక్క మరణం కావాలని హెరోదియ ఆశపడింది. వెంటనే 25వ వచనము, వెంటనే ఆమె త్వరగా రాజునద్దకు వచ్చి బాప్తిజమిచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకిప్పింపగోరుచున్నానని చెప్పాను. 26వ వచనం, రాజు యొక్క స్పందన ఏంటో చూద్దామండి. రాజు బహుగా దుఃఖపడెను, కానీ తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయాను. అవునండి, ప్రామిస్ చేసేశాడు. అక్కడ కూర్చున్న వారిని దగ్గర దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. అయ్యో, ఎందుకంటే బాప్టిజమిచ్చి యోహాను గురించి హేరోదుకు బాగా తెలుసు. నిజాయితీపరుడని, నిక్కర్చుగా ఉండే వ్యక్తిని. ఇప్పుడు యేసయ్య ఆ గలిలయ ప్రాంతంలో ఈ పరిచర్యలో ఉన్నప్పుడు బాప్టిజమిచ్చి యోహాను చంపేశాడు హేరోదు. ఆయన మరలా బ్రతికొచ్చాడా అని అలా అనుకున్నాడు అనమాట. హేరోదు యొక్క ఆజ్ఞ ప్రకారంగా బాప్టిజమిచ్చి యోహాను చంపబడ్డాడు. ఆ తల తెచ్చి ఆమెకి ఇచ్చారు, ఏం చేసుకుంటుంది? కానీ ఇప్పుడు మనకు వచ్చే చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, బాప్టిజమిచ్చి యోహాను చెరసాల్లో వేసినప్పుడు ఆయనలాగా చంపినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నారే, ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నారు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏంటి? ఏదీ లేదు. కానీ ఆయన ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? ఈ బాప్టిజమిచ్చి యోహాను ఏమైనా తప్పు చేశాడా? లేదండి. యోహాను సువార్త 3:30లో ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది. మంచి యాటిట్యూడ్. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మార్గం సిద్ధపరిచిన ఆ వ్యక్తి కొరకు మన యేసయ్య ఎందుకు ఒక్క అద్భుత కార్యం కూడా చేయలేకపోయారు? అవునండి, ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా వెళ్తాం. నీవు సహాయం చేయగలిగుండి చేయలేకపోతే ఎంత కష్టమండి. సహాయం చేయలేని స్థితిలో ఉండి చేయలేకపోతే పర్వాలేదు, చేయగలిగుండి చేయలేకపోతే చాలా దుఃఖం కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్టిజమిచ్చి యోహాను పక్షమున ఆయన కలుగు చేసుకోగలరు, చెరసాల నుండి విడిపించగలరు, మరణం నుండి తప్పించగలరు. కానీ హీ రిమైన్ సైలెంట్. ఎందుకో తెలుసా? 2 రీజన్స్. నంబర్ 1, బాప్టిజమిచ్చి యోహాను యొక్క పని ముగిసింది. పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ పూర్తయిపోయింది. ఆయన పని ముగించాడు, సక్సెస్ఫుల్గా ముగించాడు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా చేశారు మరణించడానికి? రెండవ కారణం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతిసారి అలా కష్టంలో ఉన్న వారిని
ఆయన విడిపించరు. విడిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను విడిపించారు అగ్నిగుండం నుండి. దానియేలును సింహం బోన్లో నుండి చెక్కు చెదరకుండా విడిపించారు. కానీ బహు త్వరలో ఏం కాబోతుంది? పేతురునే తలకిందులుగా సిలువైపోతున్నారు. పౌలు గారిని తల నరికేయబోతున్నారు. గమనిస్తున్నారా? ఫర్ ద సేక్ ఆఫ్ థౌజండ్స్ who must pass through an experience like John the Baptist. బాప్టిజం ఇచ్చి యోహాను వెళ్ళిన అనుభవంలో అనేక మంది వెళ్ళవలసినది. క్రిస్టియన్ హిస్టరీలో జాన్ హస్ని మనం చూస్తున్నాం. జాన్ హస్ దావీదు కుమారుడా నన్ను రక్షించు అనుకుంటూ కీర్తనలు పాడుతూ చచ్చిపోయాడు. కాల్ చేశారు ఆయన్ని. ఇలాంటి వారి కోసం జాన్ ద బాప్టిస్ట్ పక్షమున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సైలెంట్గా ఉండవలసి వచ్చింది. సైలెంట్గా ఆయన వేదన పడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, స్త్రీకి జన్మించిన వానిలో బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటే గొప్పవాడు ఇంకొకరు లేరన్నారు. గమనిస్తున్నారా ప్రియులారా? హీ రియలీ అప్రిషియేటెడ్. ఎందుకంటే బాప్టిజం ఇచ్చి యోహాను ఆయన కజన్. గొప్ప పరిచర్య చేశాడు, నిస్వార్థమైన పరిచర్య చేశాడు. మన జీవితాల్లో కూడా అనేకసార్లు మనం ప్రార్థించవచ్చు, ప్రభువా నన్ను స్వస్థపరచు. నీ చుట్టూ స్వస్థత పొందొచ్చు, నీకు స్వస్థత రాకపోవచ్చు. అలాగని దేవుడు నీకు దూరంగా ఉన్నాడా, నీ ప్రార్థన వినలేదని నీవు అనుకోనక్కర్లేదు. జీసస్ ఈజ్ విత్ అస్. మనం దుఃఖపడనక్కర్లేదు. ఆయన ప్రేమ నీ ఎడల నా ఎడల శాశ్వతంగా ఉంటుంది. ట్రస్ట్ ఇన్ గాడ్. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య జీవితంలో రిజెక్షన్ ఎదుర్కొన్నా సరే ఆయన బాధపడలేదు, ముందుకు వెళ్ళిపోయారు. మనం కూడా ఈ క్రైస్తవ జీవితంలో వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. మా ప్రార్థనలు మీ చిత్త ప్రకారంగా ప్రభువా మీరు ఆలకించమని, జవాబులు ఇమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. God bless you, friends.